వంద దేవుళ్ళు. 'స్వసిక విజయ్ ఆంటోనీ' లీడ్స్‌గా 'శశి' డైరెక్షన్‌లో వచ్చిన ఎమోషనల్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే 25 ఏళ్లకి భర్తని కోల్పోయిన వాసవి అనే అమ్మాయి తన ఇద్దరు పిల్లల్ని ఏ లోటు లేకుండా చూసుకుంటూ వాళ్ళని బాగా చదివించాలని దొరికిన పని, వచ్చిన పనల్లా చేసుకుంటూ కష్టపడుతూ ఉంటది. అయితే ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి పిల్లలున్నా కష్ట సుఖాలు పంచుకోవటానికి తోడు లేకపోవటంతో మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటది. కానీ ఊరి వాళ్ళతో పాటు సొంత కొడుకు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో ఒంటరిగానే మిగిలిపోతుంది. అయితే ఓ వయసొచ్చాక అమ్మకి ఓ జీవితం ఉందని, తనకి నచ్చినట్టు బతికే హక్కుందని కొడుకులకి జ్ఞానోదయం అయ్యి తనకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటారు. కానీ ఈసారి అందుకు వాసవి ఒప్పుకోదు. దాంతో పెద్ద కొడుకైన భాస్కర్ ఓ కఠిన నిర్ణయం తీసుకుంటాడు. మరి తర్వాత ఏం జరిగింది? ఒకప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డ వాసవి ఇప్పుడెందుకు వద్దంటుంది? భాస్కర్ తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటి? వాళ్ళమ్మకి మళ్ళీ పెళ్లి చేయడానికి కొడుకులు చేసిన ప్రయత్నాలేంటి? ఈ ప్రాసెస్‌లో వాళ్ళు పడ్డ ఇబ్బందులు, ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? ఇంతకీ ఈ కథలో ఏడుకొండలు పోషించిన పాత్రేంటి? చివరికి ఈ కథకి ఎలాంటి ముగింపు దొరికిందనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బావుంది. కొంచెం స్లోగా అక్కడక్కడ మెలోడ్రామా ఎక్కువైనా, ఓవరాల్‌గా ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ఎమోషనల్ డ్రామా అనిపిచ్చింది. మన దగ్గర రెండో పెళ్ళంటే ఇప్పటికీ అదో టాబూ సబ్జెక్టే. ముఖ్యంగా చిన్న టౌన్‌లు, పల్లెటూర్లలో. మగాళ్ళకి రెండో పెళ్ళన్నా అంత ఇబ్బందుండదు గానీ, ఆడవాళ్ళకి రెండో పెళ్ళంటే మాత్రం అంతకు మించిన దారుణం ఇంకేమీ లేదన్నట్టు కొంతమంది ఫీలవుతా ఉంటారు. భర్త చనిపోతే భార్య బతుకు అక్కడితో ఆగిపోవాలని మన పెద్దలు బలంగా నమ్ముతూ కొన్ని మంచి మంచి రూల్స్ అమల్లో ఉంచేవాళ్ళు. బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, తెల్ల చీర కట్టుకోవాలి, శుభకార్యాలకు వెళ్ళకూడదు. అబ్బో! లిస్ట్ పెద్దదే. కాలంతో పాటు కొన్ని మారాయి. దురదృష్టవశాత్తు అన్నీ గాదు. ఇప్పటికీ చాలా చోట్ల ఆడవాళ్ళు వీటిని సాంప్రదాయాలని బలంగా నమ్ముతూ ఉంటారు. అలా బాగా బ్రెయిన్ వాష్ చేశారు. సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. ఆడవాళ్ళని కంట్రోల్‌లో పెట్టుకున్నప్పుడేరా మగాడికి గౌరవం అని. ఇలాంటి ఉన్నత విలువలు కలిగిన చెత్త నాయలను నా జీవితంలో చాలా మందినే చూశాను. ఇప్పటికి చూస్తున్నాను గూడా. కొంతమంది నాతో ఆర్గ్యూ చేస్తా ఉంటారు. ఈ రోజుల్లో కంట్రోల్‌లో పెట్టగలిగే అమ్మాయిలు ఎక్కడున్నార్రా? వాళ్ళు మనల్ని ఒక ఆట ఆడుకుంటుంటే అని. ఉంటారు అలాంటి అమ్మాయిలు గూడా. ఈ సినిమాలో గూడా అలాంటి వాళ్ళని చూపించారు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళ మీద ఎన్ని దారుణాలు జరిగినా, జరుగుతున్నా వాటి గురించి చేయాల్సినంత రచ్చ, డిస్కషన్ అయితే చెయ్యరు గానీ, ఎక్కడైనా ఎవరైనా అమ్మాయి ఏదైనా జేస్తే మాత్రం ఏదో ప్రపంచం అంతమైపోతుందన్నట్టు సోషల్ మీడియా అంతా పెంట పెంట జేస్తూ ఎదవ మొండేడుపులన్నీ ఏడుస్తా ఉంటారు. అలాంటోళ్ళ కోసం ఈ సినిమా. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఎమోషనల్‌గా సాగుతది. భర్తను కోల్పోయి ఒంటరిగా బతుకుతున్న ఆడవాళ్ళ కష్టాలు, వాళ్ళని సొసైటీ ట్రీట్ చేసే విధానాన్ని కళ్ళకు గట్టినట్టు చూపిస్తారు. ఇక్కడ క్యారెక్టర్స్, సిట్యుయేషన్స్ చాలా ఫెమిలియర్‌గా అనిపిస్తాయి. నాకు నచ్చినట్టు నేను బతుకుతా అంటే, వామ్మో! మా పరువేం గావాలని ఫీల్ అయ్యే ఫ్యామిలీ మెంబర్స్, పేట్రియార్కీని క్వెషన్ చేస్తే, బరి తెగించిన ఆడది అని ముద్ర వేసి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి సిద్ధంగా ఉండే ఊరి పెద్దలు, ఇలాంటి వాళ్ళని రోజు ఎక్కడో చూస్తుంటామే అనే ఫీల్ కలుగుతది. అక్కడక్కడ కొన్ని సీన్‌లు, సిట్యుయేషన్‌లు ఓవర్ డ్రామాటిక్‌గా అనిపించినా, వాటిని మరిపించే ఎమోషనల్ మూమెంట్స్ చాలానే ఉంటాయి. ఓ సీన్‌లో ఒకాయన వాసవి దగ్గరకొచ్చి, "నీకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా?" అని అడిగితే, దానికి తను చాలా పెద్ద ఆన్సరే ఇస్తుంది. అది విన్నాక ఆయన ఒక్కటే అంటాడు, "ఇదే క్వెషన్ నన్నడిగితే జస్ట్ నాకిష్టమే అని చెప్పేవాడిని. నువ్వేమో ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నావని." సింపుల్ సీనే. కానీ సొసైటీలో ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఫ్రీడమ్‌లో ఉన్న డిఫరెన్స్‌ని క్లియర్‌గా ఎలివేట్ చేస్తుంది. ఇలాంటి సన్నివేశాలు సినిమాలో చాలానే ఉంటాయి. ఇక కొడుకులిద్దరూ తల్లికి రెండో పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యాక కథనంలో మలుపులు మొదలవుతాయి. అయితే కొత్త కొత్త క్యారెక్టర్స్, అనవసరపు సబ్ ప్లాట్స్ వల్ల సినిమా మధ్యలో కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగినా, సెకండ్ హాఫ్‌లో విజయ్ ఆంటోనీ క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక సినిమాకు ఒక ప్లెజెంట్ వైబ్ వస్తది. తన క్యారెక్టర్ చాలా బావుంటది. తనకి, వాసవికి మధ్య లవ్ ట్రాక్ హార్ట్ వార్మింగ్‌గా అనిపిస్తుంది. అయితే ఇది ఎక్కువ సేపు లేకపోవటం నిరాశపరుస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటూ కొంచెం షాకింగ్‌గా గూడా అనిపిస్తుంది. ఇక్కడ వాసవి వాళ్ళ అమ్మతో అనే ఒక మాట విజిల్స్ వేయిస్తే దానికి వాళ్ళ అమ్మ రియాక్షన్ వామ్మో! ఇదసలు తల్లేనా అనిపిస్తుంది. ఇక అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా క్లైమాక్స్ కొంచెం లైట్ హార్టెడ్‌గా మారుతుంది. అప్పటి వరకు హెవీ ఎమోషన్స్‌తో నడిచిన సినిమా సడెన్‌గా కామెడీగా మారటం కొంచెం ఆడ్‌గా అనిపించినా ఓకే అనిపిస్తుంది. అంటే ఆడియన్స్‌ని బరువెక్కిన గుండెలతో కాకుండా ఆనందంగా థియేటర్ నుంచి పంపాలనుకున్నారేమో. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే వాసవిక, స్వసిక జీవిచ్చేసిందని జెప్పాలి. ప్రేమ, నిస్సహాయత, మొండితనం నిండిన తల్లిగా అద్దరగొట్టేసింది. చాలా కాలం గుర్తుండిపోయే పెర్ఫార్మన్స్ ఇది. ఇక ఏడుకొండలుగా విజయ్ ఆంటోనీ చాలా చార్మింగ్‌గా కనిపించాడు. ఇలాంటి కథని ఒప్పుకోవటం, ప్రొడ్యూస్ చేయటం, సపోర్టింగ్ క్యారెక్టర్ చేయటం నిజంగా అభినందించదగ్గ విషయం. ఇక కొడుకులుగా అజయ్ దిశాన్, శక్తి కూడా చేశారు. వీళ్ళకి, స్వసికకి మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ చేస్తాయి. వీళ్ళ ముగ్గురి మధ్య రిలేషన్‌ని, అది ఎవాల్వ్ అయ్యే విధానాన్ని చాలా బాగా చూపించారు. ఇక సినిమా
సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్‌గా సినిమా స్ట్రాంగ్ గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ ఉండగా, దర్శన్ అందించిన సినిమాటోగ్రఫీ ప్లెజెంట్ ఫీల్‌ని కలిగించింది. ఇక బాలాజీ శ్రీరామ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి. ఇక ఎడిటింగ్ కొంచెం బెటర్ ఉండాల్సింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ లాగ్ అయిన ఫీలింగ్ కలుగుతది. కొన్ని సీన్స్‌లో ఉన్న ఎమోషన్ మనకు అర్థమైనా, దర్శకుడు మనకు అర్థం కాదేమో అనుకోని డైలాగులతో స్పూన్ ఫీడ్ చేసే ప్రయత్నం చేస్తాడు. అలాంటి సన్నివేశాలకు కత్తిరేయొచ్చు. ఇక రైటర్ డైరెక్టర్ శశి విషయానికొస్తే ఆయన పనితనం బావుంది. పెళ్లయ్యి, తల్లయ్యి, ఒంటరైన మహిళలు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా? జీవితాంతం ఒక తల్లిగానే మిగిలిపోవాలా? వాళ్ళకి నచ్చినట్టు బతికే హక్కు లేదా అని ఈ సినిమా ద్వారా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా ఈ కథ విడో రీమ్యారేజ్ గురించి అయినా సినిమాలో ఇంకా చాలా అంశాలు చేర్చడం వల్ల కొంచెం ఓవర్ స్టఫ్డ్‌గా అనిపిస్తది. కానీ పర్సనల్ రీజన్స్ వల్ల నేను వాటికి బాగా కనెక్ట్ అవ్వటంతో అవి నాకంత ఇబ్బంది అనిపించలేదు. ఓవరాల్‌గా అక్కడక్కడ సినిమాలో కొంచెం టోనల్ ఇన్‌కన్సిస్టెన్సీస్ ఉంటాయి. బట్ ఐ డిడ్ంట్ కేర్. ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఇదొక మంచి సినిమా. సమాజానికి అవసరమైన సినిమా. వీలైతే చూసే ప్రయత్నం చేయండి. అది విషయం.